కాబోయే. నమస్తే, కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అల్లూరు జిల్లా పాడేరు మండలం బర్సింగి పంచాయతీ గడ్డివలస గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పాంగి సత్యబాబు, సిపిఐ పార్టీ మాజీ ఎంపీటీసీ బోయిన సింహాద్రి విశ్వేశ్వరరాజు గారికి గడ్డివలస గ్రామానికి ఆహ్వానించి విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వారితో పాటు 15 మంది కుటుంబాలకు పార్టీ కండువ కప్పి పార్టీలో ఆహ్వానించారు. విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి పలు పార్టీల నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేయాలి, ప్రజల దగ్గర మంచి నాయకత్వం పొందాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుత్తంగి సూరిబాబు, డొకులూరు సర్పంచ్ కుర్రబోయిన సన్నిబాబు, బర్సింగి సర్పంచ్ బోయిన చిట్టిబాబు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అధికారంలోకి వస్తే ఆయన మన గిరిజన మంత్రి కూడా అవుతారేమో అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించేదిగా కోరుకుంటూ మరి మన గ్రామానికి విచ్చేసినటువంటి ఎంఈఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా అన్నగారు సర్పంచ్ డాడీ గారికి, అలాగే ఇక్కడ చిట్టిబాబు అన్న గారికి, అలాగే ఈరోజు వచ్చినటువంటి సత్యబాబు అన్న గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ఆహ్వానించినటువంటి మన మాజీ సర్పంచ్ అన్నగారు మన పాంగి సత్యబాబు అన్న గారికి ముందుగా మన గడ్డివలస గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ఇంకో మాజీ సర్పంచ్ అన్నగారు సింహాచలం అన్న గారికి, అలాగే సభ్యులు మా డాడీ సన్నబాబు గారికి, అలాగే సింహాద్రిబాబు అన్న గారికి, అలాగే అందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ సర్పంచ్గా, అలాగే అన్నగారు ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా మన పార్టీలోకి రావడం, మన గడ్డివలస గ్రామస్తులందరూ కూడా మన పార్టీలోకి చేరినందుకు వాళ్ళందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ, మీరందరూ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళ్తూ, ఏదైతే ఈ జగనన్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై మీరందరూ వచ్చినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఈ జగనన్న పాలనలో ఈ సంక్షేమ పథకాలంతా కూడా మీరు ఈరోజు ఎవరైతే పార్టీలోకి వచ్చారో మీరందరూ కూడా ఈ పథకాలను ప్రచారం చేస్తూ